కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యాయ సాధన సభకు విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు చెల్లిబోయిన నాయుడు అన్నారు. సమతానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న న్యాయ సాధన సభను స్టీల్ ప్లాంట్ తృష్ణా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా హామీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి తదితర నేతలు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఊరుకూటి అచ్చిబాబు, రాజు, నెల్లి అప్పలరాజు, గొంప రామారావు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్తుగా వెళ్ళడము, సాల్పు చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్లాంట్ మీద ఇవ్వలేదు. మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మీదకు మేనిఫెస్టోలో పెడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడానికి ఈరోజు అక్కడ న్యాయ సాధన సభ పెట్టడం జరిగింది. మరి ఏదైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి, ప్రతి కంపెనీకి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నంలో ఒక్క విశాఖపట్నానికే సుమారుగా 40 పైసలుగా బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఒక 80 ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎంలో వచ్చిన ఇండస్ట్రీసే. ఏ రోజు కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చి ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో పెట్టలేదు. ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ వచ్చే కంపెనీలు అమ్ముకోవడం తప్ప కొత్త కంపెనీలు తేడం అనేది అయితే ఈ కంపెనీ జిల్లాలో జరగదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది,